ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. దక్షిణ భారత వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్కు అపూర్వమైన స్థానం ఉంది. ఆయనను ఆళ్వార్లలో శ్రేష్ఠుడిగా భావిస్తారు. తిరునగరిలో జన్మించిన ఈ మహాభక్తుడు బాల్యం నుండే లోక వ్యవహారాలపై ఆసక్తి లేకుండా లోతైన ధ్యానంలో లీనమై ఉన్నాడని పురాణగాథలు చెబుతున్నాయి. ఆయన రచించిన తిరువైమొళి భక్తి, జ్ఞానం, పరమాత్మానుభూతి కలయికగా వైష్ణవ సాహిత్యంలో అమూల్య గ్రంథంగా ప్రస్తావించబడుతోంది. ఈరోజు నమ్మాళ్వార్ అవతార దినోత్సవం. శ్రీరంగం వంటి దివ్య దేశాలలో అధ్యయనోత్సవంలో ఆయనకు విశిష్ట స్థానమిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా దివ్య ప్రబంధ పారాయణం, ఆలయోత్సవాలు, రథయాత్రలు భక్తుల భాగస్వామ్యంతో జరుగుతాయి. ముఖ్యంగా తిరువైమొళి సేవ ద్వారా నమ్మాళ్వార్ భావజాలాన్ని ప్రజలకు చేరవేస్తారు. నమ్మాళ్వార్ ఉత్సవాల అంతరార్థం కేవలం వేడుక మాత్రమే కాదు, భక్తి ద్వారా బ్రహ్మానుభూతిని పొందడం. నమ్మాళ్వార్ తన పద్యాలలో చెప్పిందేంటంటే, మనిషి దైవాన్ని బయట కాదు, తన హృదయంలో అనుభవించాలి అని. నాలోనే నారాయణుడు నిండిపోయి ఉన్నాడు, నేను ఆయనలో లీనమయ్యే క్షణమే మోక్షం. ఈ ఉత్సవాలు మనకు చెబుతున్నాయి, వేదాలు శాస్త్రాలు చెప్పిన సత్యాన్ని సులభమైన భక్తి భాషలో అనుభవించవచ్చునని. నమ్మాళ్వార్ విగ్రహాన్ని ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళతారు. శాత్తుమరి అనే కార్యక్రమంలో దివ్య ప్రబంధ పారాయణం జరుగుతుంది. భక్తులు గానం, సేవల ద్వారా భాగస్వాములవుతారు. చివరి రోజున నమ్మాళ్వార్ మోక్షోత్సవం నిర్వహిస్తారు. ఇది ఆయన పరమపద ప్రాప్తిని సూచిస్తుంది. ఆళ్వార్ తిరునగరి తమిళనాడులో ప్రధాన కేంద్రం. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, ఇతర 108 దివ్య దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను. నమ్మాళ్వార్ ఉత్సవాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాయి. భక్తి అనేది పండుగల్లో మాత్రమే కాదని, ప్రతి శ్వాసలో ఉండాలని, దైవాన్ని పొందేందుకు కఠిన యోగాలు అవసరం లేదని, ఒక నిర్మలమైన హృదయం, నిష్కల్మషమైన భక్తి చాలని. నమ్మాళ్వార్ జీవితం మనకు మార్గదర్శనం చేస్తుంది. భగవంతుణ్ణి వెతకవద్దు, ఆయనను అనుభవించండి అని. అదే ఈ ఉత్సవాలలోని పరమార్థం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థం.